ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పర్మిట్ రూములకు తిరిగి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఎక్సైజ్ శాఖ ఉంది. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పర్మిట్ రూములను రద్దు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అలాగే పర్మిట్ రూముల రద్దు వలన ప్రస్తుతం రోడ్లపై మద్యం తాగుతున్న వారి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ పునరాలోచనలో ఉన్నట్లు తెలిసింది. లిక్కర్ షాపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్మిట్ రూములకు తిరిగి అనుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉన్నట్లు సమాచారం. తిరుపతిలో జరిగిన ఎక్సైజ్ శాఖ సమీక్షలోనూ ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ విషయమై ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అమలు చేసిన ఎక్సైజ్ పాలసీని రద్దు చేశారు. నూతన మద్యం విధానం అమల్లోకి తెచ్చారు. అయితే సాధారణంగా లిక్కర్ షాపుల వద్ద మద్యం తాగేవారు అక్కడే మద్యం కొనుగోలు తాగుతుంటారు. అయితే రోడ్ల మీద లిక్కర్ షాపుల ముందు ఇలా మద్యం తాగకుండా ఉండేందుకు గతంలో పర్మిట్ రూములకు అనుమతిచ్చారు. పర్మిట్ రూమ్ అంటే లిక్కర్ షాపు పక్కనే మద్యం తాగేందుకు ఉండే ఓ చిన్న గది. అక్కడ కుర్చీలు, బల్లలు వంటి ఏర్పాట్లు ఉండవు. కేవలం నిల్చొని మద్యం తాగేందుకు అనుమతి ఉంటుంది. అలాగే వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంచుతారు. ఈ పర్మిట్ రూమ్ల ద్వారా లిక్కర్ షాపు యజమానులకు అదనపు ఆదాయం వచ్చేది. ఇక ప్రభుత్వం కూడా పర్మిట్ రూమ్ అనుమతి కోసం 5 లక్షలు వసూలు చేసేది. అయితే నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పర్మిట్ రూమ్లను రద్దు చేశారు. కొత్త విధానంలోనూ దానిని అనుసరించారు. దీంతో ఆ మేరకు ప్రభుత్వ ఆదాయం కోల్పోయింది. ఏపీలో మొత్తం 3,500 వరకు లిక్కర్ షాపులు ఉన్నాయి. పర్మిట్ రూమ్ లైసెన్సులు జారీ ద్వారా ఒక్కో దాని నుంచి ఏటా 5 లక్షల ఆదాయం వచ్చినా ఏడాదికి 175 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేది. అయితే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇస్తే లిక్కర్ షాపులు మినీ బార్లుగా మారతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటికి అవకాశం ఇవ్వలేదు. పర్మిట్ రూముల ద్వారా వచ్చే ఆదాయం సంగతి పక్కన పెడితే లిక్కర్ షాపుల వద్ద మద్యం తాగేవారు పర్మిట్ రూములు లేకపోవడంతో ఇప్పుడు రోడ్లపైనే మందు తాగుతున్న పరిస్థితి. దీంతో మందుబాబుల కారణంగా అక్కడక్కడ సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలిసింది.